హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఎవరు రైడ్ అనుకుంటున్నారా? నా పేరే బంటి. ఏంటి అలా చూస్తున్నారు? మీ సబ్బు సోనా ఏంటి? అందరికీ నమస్కారం. ఎవరు రైడ్ ఇట్లా ఉన్నారనుకుంటున్నారా? హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎట్లా అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా హ్యాపీ ఫ్యామిలీ మెంబర్నే, కాకపోతే మీరు నన్ను చూడడం కొత్త. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా మీ బంధుమిత్రులతో అందరితో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బెంగళూరు డే 2 ఎలా స్టార్ట్ అవబోతుందో చూడండి. హాయ్ వదిన. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నిహారిక. హాయ్ బాబా. గుడ్ మార్నింగ్ వదిన. ఫ్రెండ్స్ టైం అయితే 10:30 అట్లా అవుతుంది. నిహారిక వదినమ్మ ఇద్దరు వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఈరోజు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వదిన ఏంటి ఈరోజు మాకు స్పెషల్ ఏం చేసి పెడుతున్నావు? స్పెషల్ ఏమీ లేదు ఈరోజు. మెంతికూర వేసి అబ్బా అమృతం వదిన. నిహారిక స్టైల్ కాదు, మా స్టైల్, మా రాయలసీమ పక్క స్టైల్. ఓకే ఓకే. అంటే బెంగళూరులో కూడా ఇదే మాదిరే చేస్తారు సేమ్. అట్టయితే ఫ్రెండ్స్ ఈరోజు చంద్రకళ వదిన గారు మాకు మెంతాకు కందిపప్పు వేసి గుమగుమలాడే పప్పు చేసి పెడుతున్నారు. వదిన గారు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఈరోజు ఇవ్వడం. వదిన ఇది మెంతాకు 3 ఆకులు ఉన్నట్టుంది, బాగుంటుంది. మా పక్క ఇట్లనే దొరికేది. ఓకే ఓకే వదిన. ఇక్కడ బెంగళూరులో ఇట్లే దొరికేది. నిన్న ఒలిచి పెట్టినాము, కానీ కాడలు కొద్దిగా ముదురుగా ఉన్నాయని ఆకులు మాత్రం ఒలుచుకుంటా ఉన్నాం ఈరోజు. ఓకే ఓకే వదిన. ఇప్పుడు నెక్స్ట్ వలడం అయిపోయిన తర్వాత ఇంకా వంట ప్రిపేరింగ్. రైస్ కడిగేసి పెట్టేసినాను. ఓకే. రైస్ ఇంకా అవుతుంది. పప్పు కొద్దిగా నంచుకోవడానికి వడియాలు, పెరుగు. ఓహో ఫ్రెండ్స్, ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, ఎర్రగారం, శనగపప్పు పొడేసి చేశారు వదిన గారు. అది మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే అంత బాగుంది అసలు టేస్ట్. ఆ వదిన చట్నీ ఏంటి? ఎర్రగారం, దాంట్లో బొంబాయి చట్నీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. వేరుశనగకాయ పప్పు చట్నీ కూడా బాగుంటుందంట. బాగుంటుంది వదిన దాంట్లోకి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఏమంటే కొద్దిగా కారం మేము ఎక్కువ తింటాము, ఈరోజు కారంగా ఉంటే బాగుంటుంది. అవునవును వదిన, చాలా అసలు అంత బాగుంది వదిన. మళ్ళీ పచ్చికారం అది అసలు ఏం లేదు ఫ్రెండ్స్, ఒట్టి ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఉప్పు అంతే. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఫస్ట్ దోశ పోసి తర్వాత దాన్ని కొంచెం దోశ కాలిన తర్వాత 2 పక్కలు తిప్పి కాల్చిన తర్వాత బాగా ఎర్రకారం దానికి పూసేసి పప్పుల పొడి చల్లేసి ఆ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. బొంబాయి చట్నీతో లాస్ట్లో ఫినిషింగ్ టచ్ దాంట్లో నెయ్యి వేసారు ఫ్రెండ్స్. బాగుంటుంది, మామూలుగా లేదు ఆ ఫినిషింగ్ టచ్. అంత బాగుంది. కాకపోతే నాకు ఇది ప్రిపేర్ చేస్తున్నారని తెలియదు. ముందుగా నేను వీడియో తీసి పెట్టేసేవాడిని. చాలా బాగుంది, మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు ఆ వీడియో కూడా తీసి పెడతాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. నువ్వేమేమి వేస్తావు నిహారిక మెంతిపప్పులో? కందిపప్పు, టమోటా, చింతపండు. కాకపోతే నేను చేసే మెంతాకు ఏంటంటే 2 ఆకులు ఉంటాయి. మీకంటే ప్లేస్ ఉంది, పండించుకుంటారు. మాకు లేదు కదా బెంగళూరులో. ఇల్లు చిన్న చిన్న ఇల్లులు, ఇంకా దాంట్లో వేరే, ఇంకా అవన్నీ కొంచెం కష్టము. మాకేమంటే బెంగళూరులో ఫ్రెష్గా దొరుకుతాయి వెజిటేబుల్స్, ఏమైనా కూడా ఆకుకూరలు కూడా చాలా దొరుకుతాయి. వెరైటీ దొరుకుతాయి బాగా. ఉదయం వెళ్ళే కదా నేను పాలపేట కోసం చుక్కాకు ఉన్నింది. చుక్కాకు, మెంతాకు, సిరికూరాకు, కొయిటాకు, దంటి సొప్పు, సబ్బకి సొప్పు. సబ్బకి అది మీ పక్క లేదు, మా పక్క ఇక్కడ సబ్బకి సొప్పు అంటారు. బాగుంటుంది అది కూడా టేస్ట్. అది కర్ణాటక స్టైల్ వంటలు చాలా బాగుంటాయి. మాకైతే బాగా ఇష్టం అది. వీళ్ళకంటే అలవాటు లేదు కాబట్టి అది స్మెల్ నచ్చదేమో, మాకైతే అలవాటే ఇక్కడ కర్ణాటకలో వంటలు. ఇంకోటి ఫ్రెండ్స్, వదిన గారు వంటలు భలే చేస్తున్నారు, చాలా బాగుంది అసలు. నిహారిక కూడా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ వదిన. అంటే మావి కొంచెం అన్ని కర్ణాటక స్టైల్ మిక్స్ అన్నమాట, దానివల్ల వీళ్ళకి కొత్తగా ఉన్నాయి. మీరు అడగచ్చు ఫ్రెండ్స్, ఏమన్నా మీ కామెంట్లు పెడతా ఉన్నాం కదా, హోమ్ టూర్ చేయమని చెప్పి అంటున్నారు కదా. హోమ్ టూర్ చేస్తాం ఫ్రెండ్స్, కొద్దిగా పనుల్లో ఉన్నాము, అందువల్ల హోమ్ టూర్ చేయలేదు. బయట తిరుగుతాం కదా, దానివల్ల ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాము. మీ కోరిక మేరకు వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటమ్మా? ఓహో,
ఇది వీడియోలో స్ప్రే వాసన రాదురా. చైతు చెప్పండి ఫ్రెండ్స్ మీరైనా. స్ప్రే కొట్టుకొచ్చి డాడీ వాళ్ళకు కూడా వాసన చూపించా అంటుంది. ఏమన్నా చెప్పు. ఇదిగో చంద్రహారం చూపి వాళ్ళకి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చంద్రహారం. వదినమ్మ తీసిచ్చింది పాపకి. ఎవరన్నా బెంగళూరులో అంటే భవానీ స్టోర్కి వెళ్ళండి, మంచి మంచి కలెక్షన్ ఉంది. ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఈ చుట్టుపక్కల ఉన్నాము, కొంతమంది కామెంట్ పెడతా ఉన్నారు మేము కలుస్తాం అది ఇది అని. మేము చెప్తాం ఫ్రెండ్స్, ఒక టైం కేటాయించుకొని మీకు ఎక్కడ కలవాలి ఏంటి అనేది. ఎందుకంటే అందరూ కొద్దిగా పనుల్లో ఉన్నారు, దానివల్ల నేను మీకు కామెంట్ కూడా రిప్లై కూడా ఇచ్చాను. మేము టైం చూసుకొని చెప్తామని. మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఆ టైం కుదుర్చుకొని చెప్తాం, ఖచ్చితంగా కలుద్దాం. మీరు చంద్రకళ వదిన గారితో మాట్లాడదురు. మీరు కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో, నేను చదివాను. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. మీరు కూడా కలుద్దురు, వదిన గారిని కలిసి మీరు దగ్గరుండి మాట్లాడదురు. ఓకేనా? చెప్తాం మేము. ఏముంది ఫ్రెండ్స్, అందరూ ఇక్కడెక్కడే ఉన్నాము, మనం అంతా ఒకటే. అదే కాకపోతే తెలియదు ఫ్రెండ్స్ మీకు అంతే. అందువల్ల ఇక్కడిక్కడ ఉండే వాళ్ళకైతే ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, ఇక్కడెక్కడే ఉంటాము. వదిన మీరు ఈ ఏరియా పేరు చెప్తారు ఇంకొకసారి ఏమన్నా? మహాదేవ్పురా ఫ్రెండ్స్ వదిన గారు ఉండేది. మహాదేవ్పుర దగ్గర ఉండే వాళ్ళకైతే ఎల్లో మార్ట్ బాగా అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడే మా ఇల్లు కూడా ఇటు పక్కకు కొంచెము. అదే అంటా ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళ, మేము కకటాసుపురము అని ఎవరో మెసేజ్ చేసి. కకటాసుపురం చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. మీరు ఖచ్చితంగా కలుస్తాం. మనం ఎప్పుడన్నా చూసుకుంటాము కానీ ఎవరికెవరు తెలియదు. అంతే, అదొక్కటే తేడా ఫ్రెండ్స్. మీరు ఏందబ్బా వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా కలుద్దాం అంటున్నారు కానీ కలవట్లేదు అని చెప్పేసి మీరు ఇంకో విధంగా అనుకోవద్దు. దయచేసి ఒక టైం కేటాయించుకొని మేము కూడా ఫ్రీగా ఉండి ఖచ్చితంగా మీతో కలిసి మాట్లాడతాము, చెప్తాం ఫ్రెండ్స్. మీరు కామెంట్లలో మీరు పెడతారు కదా, రిప్లై నేను ఇస్తాను. ఎటువంటి మీరు మళ్ళీ తప్పుగా మటుకు అనుకోవద్దు. దానికోసం నేను మీకు ఇన్నిసార్లు మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెంతాకు పప్పు చేసే విధానం మనం వంట రూమ్లోకి వెళ్ళేసి చూద్దాం. చూడండి, బాగుంటుంది ఇది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియకపోతే ట్రై చేయండి, తెలిస్తే మటుకు మీకు చెప్పనవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, ఏమంటే కొంచెం మార్పులు ఏమన్నా ఉంటాయి అంతే, మార్పులు చేర్పులు అంతే, అంత తప్ప వేరే ఆల్మోస్ట్ అంత ఒకటే టైపే ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే వదిన, ఎప్పుడైతే చేసే విధానం చూసేద్దామా? ఇంకా ఓకేనా? ఓకే వదిన. పప్పుకి ఎంత పప్పు తీసుకుంటున్నావు ఏంది అనేది చెప్పక్క. ఏం లేదు నిహారిక, ఇది నేను ఆల్రెడీ 2 గ్లాసులు వేసినాను. ఈ గ్లాస్ తో ఇది 3వ గ్లాస్. ఎందుకంటే ఆకు చాలా తక్కువ ఉంది నాకు. ఇంక ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేదానికి టైం లేదు, ఇంకా వంట చేసేయాలి కదా. దానివల్ల పప్పుని ఫస్ట్ కడిగి బాగా 2 సార్లు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత చింతపండు అవన్నీ తర్వాత చూపిస్తాను. అవి నేను ఎన్ని వేసుకోవాలని, ఎందుకంటే ఆకు తక్కువ ఉంది. ఇంకోటి మనం ఎక్కువ జనాలు ఉన్నాం కాబట్టి ఈ గ్లాస్ తో నేను 3 గ్లాసులు వేస్తున్నాను పప్పుకి. సరేనా? ఇప్పుడు నేను కడిగి అంతా రెడీ చేసిన తర్వాత చెప్తాను ఏమేమి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పచ్చిమిరకాయలు ఎన్ని వేసుకోవాలి అన్ని చూపిస్తాను. సరే అక్క, ఇప్పుడైతే శుభ్రంగా ఫస్ట్ కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. కుక్కర్లో ఎందుకు చేస్తా ఉన్నానంటే పప్పు ఎక్కువ ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. ఇట్లా బాగా చేసుకొని ఇంకొకసారి కడిగేసుకోవాలి. ఇంకొకసారి తగిన వాటర్ పోసుకొని పచ్చిమిర్చి టమాటా అవన్నీ వేసుకొని అవన్నీ వేసేసుకొని ఇంకా మామూలు అనగా పచ్చిమిరకాయలు వేయాల నిహారిక. చూడు ఇంత ఉంది, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది పప్పు. తర్వాత ఇదిగో 4 టమాటో, ఒక 2 ఉల్లిపాయలు, ఇంత ఒక వెల్లుల్లిపాయ, పసుపు, చింతపండు, కొంచెం నూనె, ఒక 2 స్పూన్స్ అన్ని ఇవన్నీ వాష్ చేసుకొని దీంట్లోకి వేసి విజిల్ పెట్టేయడమే. ఒక్క విజిల్ చాలు.
ఒక్క విజిల్ చాలక్క. ఒక విజిల్ చాలు, ఎందుకంటే పప్పు మరీ ఎక్కువ ఉడికిపోతే టేస్ట్ ఉండదు, పేస్ట్ లాగా అవుతుంది. అదే కొంచెం ఒక విజిల్ తీసేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది పప్పు. ఇవన్నీ వాష్ చేసుకొని దాంట్లో వేయడమే. సరే, ఫస్ట్ అయితే కట్ చేసేసుకో. కట్ చేసుకొని ఇది వాష్ చేసుకోవడానికి నేను అన్ని తీసుకుంటాను. అన్ని మొత్తం అన్ని వేసేసినాను. లాస్ట్ లో మెంతికూర, పసుపు అన్ని వేసేసినాను. ఇప్పుడు పసుపు ఎంత అక్క? పసుపు ఇదిగో ఈ స్పూన్ తో ఒక 2 స్పూన్లు వేసిన, చాలా చిన్న స్పూన్ ఇది. ఎందుకంటే పసుపు ఎక్కువ వేస్తే స్మెల్ వస్తే పసుపు స్మెల్ అంత టేస్ట్ ఉండదు, అది వాసన ఒకలాగా ఉంటుంది. దానికి తగినంతనే వేయాలన్నీ. ఇప్పుడు వాటర్ ఎన్ని పోసుకోవాలి? వాటరు నేనైతే అందాజుగా వేసుకుంటాను నిహారిక, నాకు అది పెద్ద ఐడియా లేదు. కానీ ఇదిగో ఇన్ని ఉన్నాయి చూడు వాటర్. ఎందుకంటే దీంతో 3 గ్లాస్ పప్పు కదా, ఎక్కువే పప్పు. ఇది మరీ చిన్న గ్లాస్ అయితే కాదు, టీ గ్లాస్ అంటారు కదా దాంతో. దానివల్ల ఇప్పుడు ఆ పప్పుకి సరిపడా వాటర్ తీసుకున్నాను. చూసుకుందాం ఉడికిన తర్వాత ఏమన్నా వాటర్ అంటే కొంచెం గట్టిగానే అనుకుంటా ఉన్నాను పప్పు, చూద్దాం. సరే అక్క, ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక్క విజిల్ చాలు. ఎప్పుడు ఒక్క విజిల్ చాలు. అంటే కొంతమందికి ఉడకని పప్పు ఉంటుంది కదా, అదైతే 2 విజిల్ పెట్టుకోవాలి. ఓకే, లేదంటే ఒక విజిల్ అంతే. ఫస్ట్ అయితే ఈ పప్పుని ఉడికిచేద్దాం. అంతే, స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నాను. చిన్న డౌట్ అక్క, చెప్పు. తెల్లవాయి ఎందుకు వేసావు అందులో? తెల్లవాయి బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే కందిపప్పు గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుంది తింటే. దానివల్ల తెల్లవాయి ఉడికేటప్పుడు వేస్తారు, మళ్ళీ తిరువాతలో కూడా వేస్తాం అన్నమాట. ఇంకొకటి పప్పు కూడా కొంచెంసేపు నానాల, ఒక 10-15 మినిట్స్ నానితే గ్యాస్ట్రిక్ తక్కువ ఉంటుంది. పప్పులో గ్యాస్ ఎక్కువ ఉంటుంది మనకి, అందువల్ల అట్లా. అదే నాకు డౌట్, అందుకోసం నేను అడిగాను. తెల్లబాయి నాకు తెలియదు అక్క, వేయను. అవునా? అలా ముద్దపప్పుకి అయితే తెల్లబాయి వేస్తా తాలింపుకి. ఇలా ఇప్పుడు మేము ఉడికేటప్పుడు వేస్తాము, తాలింపు కూడా వేస్తాము. ఓహో, అది మా స్పెషల్. అదే వెరైటీగా ఉంది అక్క చెప్పు, చేసే కూరలో వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత కూడా నేను తెల్లబాయి, ఎర్రగడ్డ, మళ్ళీ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేస్తాను. చూపిస్తాను మళ్ళీ నేను తర్వాత వేసేటప్పుడు చూద్దాం. సరే అక్క. ఫ్రెండ్స్ చూడండి, కరెంట్ లేదు. అందుకని మెట్లు ఎక్కుతున్నా కష్టపడి, పాపం కష్టపడి మెట్లు ఎక్కుతున్నాను. ఏ చైతన్య, ఏమంటున్నావు? మమ్మల్ని ఏమంటున్నా? ఏ బుల్లిదానా, మమ్మల్ని ఏమంటున్నా? అక్క పైన చెట్లు అలాంటివి వేసుకోవచ్చు కదా, బాగుంటుందా? చెట్లు వేసుకోవడానికి ఏం లేదు నిహారిక, ఇంటికల్లా ఆయన చెట్లు ఏం పెట్టకూడదు అన్నాడు. ఇప్పుడు నాన్న ఖచ్చితంగా వచ్చేస్తాడు, బండ్లు వస్తాడా? వస్తాడు. చూడండి ఫ్రెండ్స్, కింద చెట్లు ఎంత బాగున్నాయి కదా, మొత్తం ఇల్లులే. మొత్తం బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ఆ చెట్టు భలే ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా.
ఎంత పచ్చగా ఉండే చూడండి ఫ్రెండ్స్. ఏమైనా బిల్డింగ్ పైన ఫ్రెండ్స్ చెట్లు పూల చెట్లు అలాంటివి ఉంటే బాగుంటుంది. కాకపోతే కొంతమందికి పూల చెట్లు ఉండేది ఇష్టం ఉండదు కదా. చూసావా నువ్వు? అక్కకి ఏమంటే చెట్లు వేసుకోవాలని, కానీ ఒకరింట్లో రెండు ఏంది దూరమే కార్లో చికెన్ తిన్నారా? పాటలు పాడుతుంది అక్క. పాటలు పాడుతుంది. కరెంట్ పోయింది ఇప్పుడే, పవర్ పోయింది. తప్పకుండా చూడండి, చూస్తానులేండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ అని. హ్యాపీ ఫ్యామిలీ కూడా కదా. హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్. అదే అదే రామా. మా అయ్యి క్లిప్పు అయిపోతున్నాయి ఇప్పుడు, ఎండిపోతున్నాయి పక్కన. అదే ఇంకా ఒక ట్రిప్ ఉంది, కరెంట్ లేదు, వేస్తామండి. ఇవి కలర్ పోయేటి సపరేట్గా వేసినాను నేను. నిన్న కరెక్ట్గా మా వాషింగ్ మిషన్ డోరు అది ప్రెస్ చేసినాను, ఇట్లా లాగేపటికి హుక్ ఉంటుంది కదా ఇట్లా, అది విరిగిపోయింది. మా అన్నోళ్ళు వాషింగ్ మిషన్లో వేసుకున్నాను, విరిగిపోయింది. ఇంకా అది ఆర్డర్ చేసినాడు, వస్తా ఉంది, చూద్దాము. ఇంకా వస్తే ఇలా ఫిక్స్ చేస్తాను అన్నాడు. అన్నీ రిపేర్స్ పెట్టేసినాడు. అయిపోయిందా? ఇప్పుడు నువ్వు ఎత్తేటప్పుడు ఏరు వాళ్ళేరి వస్తున్నారు పదా. మా అవస్థ, లిఫ్ట్ లేదు, కరెంట్ లేదు, దానివల్ల ఎక్కి దిగేస్తా ఉన్నాం. ఏమో నిహారిక, చాలా సేపు అయింది. నేను వేరే రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసినాను, కొంచెం అయింది. చూడు, ఇంకొంచెం ఉడికింటే సరిపోయిండేమో, చూద్దాము. వేడికి ఏమన్నా మగ్గుతుందేమో అన్నం. మగ్గితే పర్వాలేదు, లేకపోతే అదే ఇది అప్పుడే ఉల్లిపాయ వేసినాను దానికి. మళ్ళీ ఇప్పుడు ఇది తిరువాతికి అనమాట. ఇది తిరువాతికి, ఇది కొంచెం తెల్లగడ్డ తిరువాతికి వేస్తాను, ఎండుమిరపకాయ అవి మళ్ళీ వేసి తిరువాతి పెడతాను అనమాట. కొంచెం నెయ్యి వేసి, చిన్న తెల్లగడ్డ ఒకటి, దాన్ని దంచుకోవాలి, అట్లా బాగుంటుంది. అప్పుడు పచ్చే దంచేసుకోవాలి, అంతే, బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఓకే అట్లా కచ్చబచ్చగా ఓకే అట్లా అనుకుంటా. అప్పుడు బాగుంటుంది పప్పు, టేస్ట్ గమ్మని వాసన వస్తుంది, బాగుంటుంది. మేము ఇట్లా చేసేది. అదే కొత్తగా ఉందక్క. నువ్వు ఇవన్నీ నేను తెల్లగడ్డ అయినక్క. అవునా? ఎర్రగడ్డ ఒకటి తాలింపు వేసుకుంటా. కాదు ముద్దపప్పు అలాంటి పెసరపప్పుతో ముద్దపప్పు చేసుకుంటారు కదా, వాటికైతే తెల్లగడ్డ. ఏమో మేము కరేపాకు, తర్వాత ఇదో ఎండుమిరపకాయలు ఇట్లా తుంచేసుకోవాలన్నమాట. రెండు ముక్కలుగా, తుంచేసుకుంటే ఎండుమిరపకాయలు ఎన్ని వేస్తాం అక్క? ఒక 4 వేస్తాను అంతే చాలు. ఎందుకంటే మా కొంచెం బావ వాళ్ళంతా కొంచెం కారం తక్కువ తింటారు, దానివల్ల మళ్ళీ అది కారం ఎక్కువ అవుతుందేమో అని ఆల్రెడీ పచ్చిమిరపకాయలు బాగా వేసినాను కదా. ఇది ఊరికే నంచుకోలేక బాగుంటుంది, టేస్ట్ కోసం. 4 ఎండుమిరపకాయలు అది ఇది వేసేస్తే సరే. ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి. కరేపాకు వేయాలి, ఎందుకంటే కరేపాకు ఉంటేనే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, దానికనేసి. ఏది పప్పు ఎలా ఉడికింది? ఇట్లుంటుంది, ఒకే ఒక విజిల్ చూపిస్తాను. అది పప్పు ఎంత బాగా ఉడికింటుంది అనేది చూపిస్తాను. దాంట్లో ఒక నిమిషం
పప్పు ఎంత ఇట్లా ఉండాలి, పప్పు ఎప్పుడు ఇట్లా ఉడికిండాలా. ఓహో, ఉడికినట్టుగా మరి మెత్తగా. మరి పేస్ట్ లాగా అయితే టేస్ట్ ఉండదు. ఇది పేస్ట్ లాగా ఏం కాలేదు, జస్ట్ బాగుంటుంది. ఇది టెక్నిక్ పప్పు చేసే విధానం అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కో స్టైల్లో చేస్తారు. పప్పులు పలుకులుగా ఉంటుంది. మరి పేస్ట్ లాగా అయితే టేస్ట్ ఉండదు పప్పు. ఇప్పుడు అందులో వచ్చే వాటర్ పక్కకి పంపేసుకోవాలి. పంపేస్తాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి పంపేసుకుంటాను. ఎందుకంటే స్టీల్ గిన్నెలోనే నేను పప్పు తిరువాత పెట్టుకునేది. ఎందుకంటే ఇది కుక్కర్లో పెట్టిన పప్పు వండే వరకే, తర్వాత కుక్కర్ నుంచి తీసేస్తాను. తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకుంటాను. ఇప్పుడైతే ఇంట్లో వచ్చే వాటర్ అన్నీ ఆ గిన్నెలోకి పంపేసుకుంటా ఉన్నాను. పంపేసి ఆల్రెడీ నేను ఉప్పు వేసినాను నిహారిక. ఇది మళ్ళీ కొంచెం పైన నుంచి, ఎందుకంటే అది ఉప్పు సరిగ్గా తెలియదు, సరిపోదేమో అనిపించింది. అక్క చిన్న డౌట్ వేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం వేసింది. ఒకవేళ ఇంకా సరిపోతే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. మా సిటీ లైఫ్ అంతా పప్పు కవ్వమంటే ఇదే. ఓహో, బాగా బాగుంది. ఇట్లా చూడు, ఇంత నున్నగా వచ్చింది పప్పు అప్పుడే. ఇంకా మరీ ఎక్కువగా ఉడికిపెడితే అసలు బాగుండదు. నైస్ గానే ఉంటుంది పప్పు బాగా. మాది కన్నడ తెలుగు, కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. కన్నడ తెలుగు అనమాట మాది. ఇప్పుడైతే ఈ పప్పుని మెత్తగా వచ్చిందాక అనిపిస్తున్నాం అంతే. ఆ తర్వాత తిరగదు. చూడండి, పప్పు అయితే ఈ విధంగా వచ్చిందాక ఎనిపేసుకుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన వాటర్ ఇదిగోండి ఈ గిన్నెలో పంపేసుకుంది కదా, ఈ వాటర్ కూడా ఈ పప్పులో పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనాయి ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోవద్దు. అంటే పప్పు కొంచెం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, మరీ చిక్కగా కాదు. కలిపేస్తే సరిపోద్ది అక్క. సరిపోతుంది. కొంచెం ఉప్పు చూసుకొని ఇప్పుడు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు చూస్తాను. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కారం అంతా సరిపోయింది. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, కొంచెం వేస్తాము. ఎందుకంటే అప్పుడే కల్లుప్పు వేసినాను. కల్లుప్పు వేసినాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కల్లుప్పు మెదగదు కదా, దానికి వేసి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఏ కూరలైనా ఉప్పు కరెక్ట్గా లేకపోతే అది ఎంత మంచి కూర టేస్ట్ ఉండదు. దానివల్ల అసలు రుచి వచ్చేదే ఉప్పు వల్లే కక్క. తర్వాత దీంట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్లోనే కదా తాలింపు పెట్టేది? కుక్కర్లో కాదు, బాండీలో పెట్టాలి. వాడేది దీనికి పప్పు కింద కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పప్పు టేస్ట్ ఉండాలంటే కొంచెం పడాల్సిందే. జాగ్రత్త. ఉప్పుకి సరిపడా ఆయిల్, కొంచెం ఆవాలు, మేము కొంచెం ఆవాలు ఎక్కువ వేస్తాము, ఎందుకంటే మాకు అది అలవాటు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ అలవాటే మాకు వచ్చేసింది. వాళ్ళు కొంచెం ఆవాలు, జీలకర్ర అవి బాగా, ఆవాలు కాస్త ఎక్కువ వేసుకుంటారు. తర్వాత జీలకర్ర కూడా ఇంత వేయాలి బాగా. అంటే 1/2 టీ స్పూన్ అక్క. 1/2 టీ స్పూన్ ఉంటుంది. జీలకర్ర వేస్తే గ్యాస్ట్రిక్ కాదు, మనకి ఇబ్బంది ఉండదు కడుపులో. కందిపప్పు ఎక్కువ గ్యాస్ట్రిక్ కదా, దానివల్ల అట్లా. ఆవాలు బాగా చిట్టుపట్టలు ఉండాలి. కరేపాకు నేను కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ కరెంట్. ఇది గుర్తుందేమో, ఇట్లా కడిగి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను కరివేపాకు. దాన్ని వెంటనే వేసుకుంటాను ఒంట్లో.
జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత తెల్లవాయలు, లాస్ట్లో వేస్తాను నేను కరివేపాకు, ఎందుకంటే అది ఎక్కువ ఎగురుతుంది కదా, దానివల్ల నూనె ఎగురుతుంది. నూనె కొంచెం కరివేపాకు బాగా ఎంతైనా వేసుకోవచ్చు. కరివేపాకు పప్పుకి టేస్ట్ బాగా వేస్తాను. అయిపోయింది, కరివేపాకు తెచ్చుకోవాలి ఇప్పుడు. ఏంటంటే ఇట్లా బాగా ఎర్రగా రావాలా, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది పప్పు. గమ్మని వాసన నాకు కనిపిస్తుందా? స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఉంది కదా, ఏం పెట్టుకున్న పప్పులో వేసేస్తాను. పెట్టుకున్న పప్పులో వేసి తర్వాత ఈ పప్పు పెట్టి కొంచెం బాటిల్లో అప్పుడే అది టేస్ట్ మనకి బాగా వచ్చేది. ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇది పప్పు. ఇంతే ఫ్రెండ్స్, వేడి వేడిగా మెంతాకు పప్పు అయితే రెడీ చేసేసింది అక్క. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే. ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనం టైం మధ్యాహ్నం. మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. వదిన ఐటమ్స్ ఏ చూపించండి. ఇది మెంతాకు పప్పు. ఆహా, కలర్ చూస్తేనే మామూలుగా లేదు. అది ఎగ్ బుర్జీ, ఓకే, అంటే అన్నము, వడియాలు, పెరుగు, నెయ్యి, 2 రకాల ఊరగాయలు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాం. మీరు కూడా భోజనం చేసి హ్యాపీగా మా వీడియో చూసి ఒక మంచి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బెంగళూరు వదిన చేతి వంట మధ్యాహ్నం మెంతాకు పప్పుతో హ్యాపీగా తింటున్నాం. అన్నయ్యది ముందే అయిపోయింది, మీటింగ్ ఉంది అన్నయ్యకి, అందువల్ల తొందరగా తినేశారు. ಸ್ವಲ್ಪ తిన్నా అంతే. ఈయన ఇట్లనే చేస్తాడమ్మా. టైం అయిపోయిందంటే తినలేడు. తినిస్లా ఓన్లీ పప్పు మటుకి చాలా బాగుంది ఫ్రెండ్స్. అందులోకి నెయ్యి సూపర్ సూపర్. తెలియకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. 3 ఆకులు ఉంటే చేదు అనుకున్నాను నేను. 3 ఆకులు ఉన్నా కూడా పప్పు చేదు ఏమి లేదు. టేస్ట్ మటుకు చాలా బాగుంది. నేనైతే అమ్మ వంటకి హలో హలో, ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. వేసుదమ్మా, కూర వేసుదా? వేసుకుంటావా? దేంట్లో గుడ్డు కలిపింది అక్క. అయ్యో, కూర కలిపింది, గుడ్డు కలిపింది. వడి గుడ్డు పెరుగు అన్ని ఒకవేళ తిన్న తర్వాత వేసుకోవచ్చు. తినేసేలేమ్మా, మళ్ళీ తాగదు, 1 గంట తర్వాత తాగదు. పప్పు కావాలి మరి.